ఓకే మేడం. చెప్పమంటారా మేడం? చెప్పండి. ఇప్పటికే మనం లేట్ అయ్యాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 18వ తేదీ బుధవారము, డిసెంబర్ నెల 2024 సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్ట్ సిన్సియారిటీ. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది ఆకుపచ్చటి లాన్ ఉంది. ఎన్నో మంచి కలర్స్, ప్రకాశవంతమైన పుష్పాలతో ఆ బార్డర్స్ అన్ని, అంటే అది అంచులన్నీ పుష్పాలతో ఉన్నాయి. అది చాలా సౌందర్యవంతంగా ఉంచబడింది. ఎంతో జాగ్రత్త కూడా తీసుకున్నారు. సూర్యుడు ఆ లాన్ని తను ఎంత బాగా ఉంచగలడో ఆ ఫ్లవర్స్ని అంత బాగా ఉంచుతున్నాడు. అవి అంత ఆ సౌందర్యమైనటువంటి ఆ తోటకి ఆవల ఎన్నో ఇళ్ళకి ఆవల సముద్రం ఉంది. అది ఏంటంటే, అంటే సూర్యకాంతికి మెరుస్తోందనమాట. దాని మీద తెల్లటి తెరచాప కూడా కనిపిస్తోంది. ఆ రూమ్ అంతా కూడా ఆ గార్డెన్ని అంటే ఓవర్లుక్ చేసేస్తుంది. అక్కడ ఇళ్ళు, ఆ చెట్లు యొక్క కొసలు ఆ విండో నుంచి కనిపిస్తున్నాయి. పొద్దున్నే అలాగే సాయంత్రం కూడా ఆ సముద్రం చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. పగలంతా కూడా దాని యొక్క నీళ్లు చాలా కాంతివంతంగా ఉంటాయి. కానీ ఎప్పుడూ ఒక తెరచాప ఉంటుంది. మధ్యాహ్నం కూడా సూర్యుడేమో సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎర్రగా ఉన్న మార్గాన్ని అక్కడ సముద్రం మీద వదిలేసి, అంటే సూర్యకాంతికి ఆ సముద్రం మీద ఎర్రటి మార్గం అన్నది ఏర్పడినట్టుగా కనబడుతుంది. అంటే కొంచెం మసకగా సాయంత్రపు కాంతి వచ్చింది. సాయంత్రపు నక్షత్రం మీదని కనిపిస్తోంది, అదృశ్యం అయిపోతోంది. అప్పుడే వచ్చినటువంటి ఆ లేత చంద్రుడు ఆయనేమో ఆ సాయంత్రాన్ని పట్టుకున్నాడు. అంటే ఆయన వచ్చాడనమాట. అప్పుడే ఆ చంద్రుడు కూడా ఆ రెస్ట్లెస్గా ఉన్న సముద్రంలో అదృశ్యం అయిపోతున్నాడు. అక్కడంతా కూడా నీళ్ల మీద చీకటే వ్యాపించి ఉంటుంది. ఆయన చాలాసేపు భగవంతుడి కోసం మాట్లాడాడు. ఆయన పొద్దున్న చేసే ప్రార్థనలు, సాయంత్రం చేసే ప్రార్థనలు, ఇవన్నీ విషయాలు, ఆయన యొక్క ఉపవాసాలు, ఆయన ప్రతిజ్ఞలు, ఆయనకి తీవ్రతరమైన కోరికలు, వీటన్నింటి కోసం ఆయన మాట్లాడాడు. ఆయన చాలా క్లియర్గా, నిశ్చయంగా చెప్తున్నాడు. ఆయనకి రైట్ వర్డ్ వెతుక్కోవాల్సినటువంటి సంకోచం ఏమీ లేదు. ఆయన యొక్క మనసు బాగా ట్రైన్ అయిపోయింది, అంటే శిక్షణతో ఉంది. ఎందుకంటే ఆయన వృత్తికి అది అవసరం. ఆయనకి కాంతివంతమైన కళ్ళు, ఎలర్ట్గా ఉన్నాడు. అందులో అక్కడ కొంచెం రిజిడిటీ, అంటే హార్డ్గా ఉన్నా సరే ఆయనకి తన లక్ష్యం పట్ల పట్టుదల, ఏమాత్రము కూడా వంగనటువంటి వాడు, అంటే ప్లేయబిలిటీ అన్నది లేదు. ఆయన తన శరీరాన్ని ఉంచుకునే పద్ధతి కూడా అలాగనే ఉన్నది. ఆ బాడీ కూడా అలాగే స్ట్రైట్గా కూర్చున్నాడు అనమాట.
అయితే ఆయనకి అత్యద్భుతమైన శక్తివంతమైన ఇచ్ఛాశక్తి ఉన్నది. ఆయన చిరునవ్వి నవ్వినాసడే నవ్వుతున్నా ఆయన యొక్క ఇచ్ఛ మాత్రం చాలా అలర్ట్గా ఉంది, వాచ్ఫుల్గా ఉంది, డామినెంట్గా ఉంది ఇచ్ఛాశక్తి. ఆయన ప్రతినిత్యము చేసే పనుల్లో చాలా రెగ్యులర్గా ఉంటాడు. అంటే ఏమిటి, పొద్దున్న లేవడం, వెంటనే ఈ పని చేయడం, ఏదో ఒక డైలీ రొటీన్ ఉంటుంది కదండి, దాంట్లో రెగ్యులర్గా ఉంటాడు ఆయన. ఆయన తనకున్నటువంటి సంస్థాపించబడిన అలవాట్లని బ్రేక్ చేసుకున్నాడు. ఎందుకు అంటే ఇచ్ఛాశక్తితో. ఆయన ఇచ్ఛాశక్తి లేకపోతే సద్గుణం ఉండదు కదా. ఈ ఇచ్ఛాశక్తి చాలా అవసరం చెడుని బ్రేక్ చేయాలంటే. మంచికి చెడుకి మధ్యలో ఉన్న యుద్ధం అన్నది నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. ఇచ్ఛాశక్తి ఒక్కటే దూరంగా పెట్టగలదు చెడుని. ఆయనకి ఒక సౌమ్యమైన సైడ్ కూడా ఉందిట. ఎందుకంటే ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చటి గడ్డిని, అక్కడున్న పుష్పాలని చిరునవ్వుతో చూస్తున్నాడు. కానీ ఆయన యొక్క ఇచ్ఛాశక్తికి ఆవల మాత్రం అతని మనస్సుని పోనివ్వకుండా అది చేసే పనులు కావాలిగా అతను తీసుకెళ్ళటం లేదు. ఆయన చాలా హార్ష్ వర్డ్స్ చాలా అవాయిడ్ చేసినా సరే యాంగర్ని, అసహనాన్ని ఆయన అవాయిడ్ చేసినా కూడా ఆయన యొక్క ఇచ్ఛాశక్తి అతన్ని బలంగా హింసాత్మకంగా ఉంచింది. ఆయన లక్ష్యాన్ని సౌందర్యం అన్నది పైకి తీసుకొస్తే ఆయన యొక్క జీవితం యొక్క ప్యాటర్న్ విధానాన్ని ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే ఇఫ్ బ్యూటీ ఫిట్టెడ్ ఇన్ టు ద ప్యాటర్న్ ఆఫ్ హిస్ పర్పస్, అది అంటే తన పర్పస్ యొక్క విధానంలో సౌందర్యం ఉంటే ఓకే దాన్ని ఆయన, కానీ బ్యూటీ కోసం కాదు, తన అనుకున్న ప్యాటర్న్లో సౌందర్యం ఉంటే దాన్ని ఆయన అంగీకరిస్తాడు. కానీ ఆయనలో ఒక రకంగా సెన్చువాలిటీ అంటే యొక్క భయం ఉంది. దాని భయం మాత్రం, దాని బాధని ఆయన తనలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు, అలాగే పట్టణాల్లో ఉండొచ్చాడు. ఆయన ఇచ్ఛాశక్తి ఆయన నీడలాగా అతనితో పాటే ఉందిట. సిన్సియారిటీ అన్నది ఎప్పుడు కూడా సింపుల్గా ఉండదు. సిన్సియారిటీ అన్నది ఇచ్ఛాశక్తికి గ్రౌండ్లోంచే వస్తుంది. ఈ ఇచ్ఛాశక్తి ఎప్పుడు కూడా సెల్ఫ్ యొక్క మార్గాలని అది తెరవలేదు. ఈ స్వీయ జ్ఞానం అయితే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇచ్ఛాశక్తిలోంచి రాదు. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది కేవలంగా ఎరుక, ప్రతి క్షణం తన యొక్క రెస్పాన్సెస్ ఎలాగున్నాయి, జీవితం యొక్క కదలికల్లో తన యొక్క ప్రతి అంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఏది ఆధారపడి ఉంటుంది? విల్ అంటే ఇక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది కేవలంగా ఎరుక, ఏ క్షణం కా క్షణం మన జీవితం యొక్క రెస్పాన్సెస్ని గమనించడం ద్వారానే వస్తుంది. ఈ ఇచ్ఛాశక్తి అనేది ఇలాంటి సహజంగా ఉన్న రెస్పాన్సెస్ని అది మూసేస్తుంది.
అవి మాత్రమే జీవితం యొక్క సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్ని మనకు తెలియజేస్తాయి. కానీ ఇచ్ఛాశక్తి ఏం చేస్తుంది? వాటిని మూసేస్తూ ఉంటుంది. కోరికలోంచి వచ్చేదే విల్లు. కోరికను అవగాహన చేసుకుంటే ఆ విల్ అన్నది దాక్కుంటుంది ఎక్కడో. ఇచ్ఛాశక్తి ఏ రూపంలో ఉన్నా, అప్పర్ మైండ్లో కానీ, లోతైనటువంటి కోరికల్లో కానీ, అది ఎప్పుడూ ప్యాసివ్గా ఉండదు. ప్యాసివిటీలో మాత్రమే ఎలర్ట్ సైలెన్స్ అన్నది సంభవం. అక్కడే సత్యం అన్నది ఆవిష్కరించబడుతుంది. సంఘర్షణ ఎప్పుడూ కూడా కోరికలకి, ఆ కోరికలు ఏ లెవెల్లో ఉన్నా సరే కోరికలకి మధ్యలో సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఒక కోరికని మరొక కోరికకి వ్యతిరేకంగా బలపరచడం అన్నది మనకి ఎంతో నిగ్రహాన్ని, ఆ నిగ్రహం కేవలంగా ఇచ్ఛాశక్తే. నిగ్రహం వల్ల అవగాహన ఎప్పుడూ సంభవం కాదు. మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అవగాహన. అంటే నిగ్రహం వల్ల అవగాహన సంభవం కాదు. ఒకసారి పేజ్ మళ్ళీ చూసారా, ఇలా తిప్పుతూ ఉంటే ఇది ట్యాబ్ వల్ల ఇలా అవుతుంది. కోరికని బలపరచడం అంటే ఒక కోరికని ఇంకో కోరికకి వ్యతిరేకంగా బలపరుస్తూ ఉంటాము. ఆ బలపరచడానికి అంటే ఆ నిగ్రహమే ఇచ్ఛాశక్తి. ఈ అవగాహన ఎప్పుడు కూడా నిగ్రహంలోంచి రాదు. కోరికను అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని అధిగమించడం కానీ, మరొక కోరికతో దాన్ని రీప్లేస్ చేయడం కానీ ముఖ్యం కాదు. అంటే ఏమిటి ముఖ్యం? కోరికను అవగాహన చేసుకోవడం ముఖ్యం. ఏదైనా పొందాలి అన్న కోరిక మనకి టు గెయిన్, ఏదైనా పొందాలి అన్నది సిన్సియారిటీ యొక్క బేసిస్. దానికి మూలం సిన్సియారిటీ. ఈ అర్జ్, ఈ తపన పైనే ఉన్నా సరే లేక డీప్గా ఉన్నా అది మనని అనుకరించేటట్టు చేస్తోంది. అనుకరణ మూలం భయం. అంటే భయానికి మొదలవుతుంది. అనుకరణలోంచి భయం మొదలవుతుంది. భయం అనేది సెల్ఫ్ నాలెడ్జ్ని పరిమితం చేస్తుంది అనుభవించే స్థితితో. అందుకని అక్కడ దాన్ని అనుభవించేడాల్ని అధిగమించడం లేదు. అందుకని ఈ పరిమితమైన ఈ స్వీయ జ్ఞానం అన్నది విశాలమైనటువంటి లోతైనటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ని మనకి కల్టివేట్ చేస్తోంది. ఆ కాన్షియస్నెస్సే నేను. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువగా డిఫరెంట్ లెవెల్స్లో, డిఫరెంట్ టైముల్లో అని మొదలవుతుంది. అందుకని సంఘర్షణ, బాధ కొనసాగుతూ ఉంటాయి. మీరు ఇచ్ఛాపూర్వకంగా మర్చిపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు ఏదో ఒక పనిలో. ఒక తోటని పెంపొందించడంలో కానీ, ఒక ఆదర్శాలని పెంచుకోవడంలో కానీ, లేకపోతే యుద్ధానికి అంటే రేజింగ్ ఫర్వర్ సంసిద్ధంగా ఉన్న ప్రజలని వాళ్ళని అంటే కొరడాలతో కొట్టడంలో కానీ, బట్ యు ఆర్ నౌ ద కంట్రీ. కానీ ఇప్పుడు మీరు దేశమై ఉన్నారు. దేశము అనేది ఒక ఐడియా, ఆ యాక్టివిటీ, ఆ భగవంతుడు, ఇవై ఉన్నారు. ఇక్కడ ఏంటండి మనం అర్థం చేసుకోవాల్సింది, మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు. అదేంటిని? దేశభక్తిలో, ఆదర్శాలలో, లేకపోతే ఒక తోటని పెంపొందించడంలో మీరు అందులో మునిగి, అంటే అందులో మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు, లేకపోతే యుద్ధం మీద ఉన్న ప్రేమతో. కానీ ఇప్పుడు మీరేమయ్యారు? కంట్రీతో ఐడెంటిఫై అయ్యారు, ఐడియాతో, యాక్టివిటీ, భగవంతుడితో. ఈ ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఉంటున్న కొద్దీ మీలో సంఘర్షణ, బాధ
పెరిగిపోతూ ఉంటాయి. అంటే అవి కవర్ అయిపోతున్నాయి. మీ సంఘర్షణ, బాధ ఐడెంటిఫికేషన్తో కవర్ అయిపోతున్నాయి. అందుకనే నిరంతరాయమైనటువంటి సంఘర్షణ ఏదో ఒక దాంతో మనం ఐడెంటిఫై అవుతాం. ఏదో ఒక ఆబ్జెక్ట్తో, ఎన్నుకున్న వాటితో మనం ఆ కోరిక అదిగా అవ్వాలి అని, అందువల్లే మనకి సిన్సియారిటీలోంచి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. దాంతో మన సింప్లిసిటీ పోతుంది. మీరేం చేస్తున్నారు? మీ బుర్రని పాడు చేసుకుంటున్నారు. లేకపోతే ఒక సింపుల్ క్లాత్ని పెట్టుకోవచ్చు. లేకపోతే అంటే ఏంటి, మీ హెడ్ మీద మీరు యాషెస్ పెట్టుకోవచ్చు. యాషెస్ అంటే ఏంటంటే విభూది. అంటే బుర్ర మీద, మొహం మీద విభూతులు పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఏదో ఒక చిన్న గుడ్డ కట్టుకోవచ్చు, అంటే గోచి గుడ్డ లాంటిది. లేకపోతే ఇటు అటు ఒక బెగ్గర్లా తిరగొచ్చు. అదేమీ సింప్లిసిటీ కాదు, అది సరళత్వం కాదు. సింప్లిసిటీ, సిన్సియారిటీ అవి ఎప్పుడు కూడా కంపానియన్స్ కావు. అంటే ఒకటి ఉంటే మరొకటి ఉండదు. ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అవ్వడం ఏ లెవెల్లో అయినా అది సిన్సియర్ అవ్వచ్చు, కానీ ఆయన సింపుల్ కాదు. ఏదో ఒకటి అవ్వాలి అన్న ఇచ్ఛాశక్తి అన్నది సింప్లిసిటీకి వ్యతిరేకమైనది. ఈ సరళత్వం అన్నది స్వేచ్ఛలోంచే వస్తుంది. ఏదో ఒకటి పొందాలి అనే ఒక కోరిక అలా వచ్చినటువంటిది కూడా అది సింప్లిసిటీ అన్నది. ఈ పొందాలన్న కోరికలు పోయినప్పుడే, ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి అవ్వాలన్న కోరికలు లేనప్పుడు ఉండేదే సరళత్వం. ఈ పొందడం అన్నది ఐడెంటిఫికేషను. ఈ ఐడెంటిఫికేషనే ఇచ్ఛాశక్తి. సరళత్వం అన్నది ఎలర్ట్గా, ప్యాసివ్ అవేర్నెస్తో ఉంటుంది. అక్కడ అనుభవించేవాడు ఉండడు. అనుభవాలను రికార్డు చేస్తూ ఉన్న అనుభవించేవాడు ఉండడు. స్వయం విశ్లేషణ ఏం చేస్తుంది అంటే నెగటివ్గా మనకి అవేర్నెస్ని ఇస్తుంది. ఆ అవేర్నెస్ని అడ్డేస్తుంది. అంటే ఈ ఎనాలిసిస్ అనేది మనం అంటే నెగటివ్ అవేర్నెస్ లేకుండా చేస్తుంది. అంటే అన్ని అవేర్నెస్ అంతా మంచి విషయాల మీదే ఉంటుందన్నమాట. ఈ ఎనాలిసిస్ అనేది ఒక మోటివ్తో ఉంటుంది. స్వేచ్ఛగా ఉండాలంటే, అవగాహన చేసుకోవాలంటే, ఏదైనా అది పొందాలంటే ఈ కోరిక ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్షియస్నెస్ని అది పెడుతూ ఉంటుంది. అంటే ఎంఫసైజ్ చేస్తుంది. తన్ని తాను ఇంట్రాస్పెక్టివ్ కన్క్లూషన్స్ అంటే విశ్లేషణ, తన్ని తాను చూసుకోవడం వల్ల వచ్చిన ఈ కన్క్లూషన్లన్నీ కూడా సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా చేస్తున్నాయి. మనం ఇంతకు ముందు కూడా ఎనాలిసిస్ ఈజ్ లైక్ పెరాలసిస్ అని విన్నాం. అంటే ఈ విశ్లేషణ వల్ల మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ నాలెడ్జ్ ఉండదు. మీకు ఎక్కడ అర్థమైందో నాకు మరొక్కసారి ఎక్కడైనా కొంచెం చెప్తానండి. ఇందులో ఏం చెప్తున్నారంటే సిన్సియారిటీ అంటే మనం ఏదైతే గొప్ప గుణం అనుకుంటున్నామో ఆ నిజాయితీ. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. ఎవరుండి? నేను. ఆ నేను తయారైందిగా. సిన్సియారిటీ, సింప్లిసిటీ, ఇవి సింప్లిసిటీ అనేది ఇచ్ఛాశక్తితో మనం ఏర్పరచుకుంటున్నాం. ఇచ్ఛాశక్తితో అయ్యే సింప్లిసిటీ కాదు. ఎందుకంటే ఎక్కడైతే ఇచ్ఛాశక్తి ఉంటుందో అక్కడ ఏదో ఒకటి అవ్వాలి అన్న తపన ఉన్నప్పుడే ఇచ్ఛాశక్తి అంటే కోరిక యొక్క రూపమే ఇచ్ఛాశక్తి కదండి. అది పొందాలి, ఇది అవ్వాలి, ఐడెంటిఫికేషను దేంతో దాంతో, ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనలో సరళత్వం లేకుండా. ఆ తర్వాత ఏంటి? డిసిప్లిన్. సిన్సియారిటీలో ఒక డిసిప్లిన్ అవసరం. ఆ డిసిప్లిన్ ఏం చేస్తుంది? అది మనం చూసుకోకుండా ఒక నిగ్రహంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ మన సెల్ఫ్ని చూసే స్థితి ఉండదు. మనం ఎప్పుడు నిగ్రహంలోనే మునిగిపోతాం.
అంటే ఇది మనకి అలవాటైన పద్ధతులు మనస్సుతో మనం చేస్తున్నాం కదండి. ఇచ్ఛాశక్తితోటి కోరిక యొక్క ఎన్నో రూపాలలో ఇచ్ఛాశక్తి కూడా కోరికే. అది మరొక రూపంలో ఉన్న ఇచ్ఛాశక్తి. మనం ఏమనుకుంటాం, ఇచ్ఛాశక్తితో కల్టివేట్ చేసుకోవాలనుకుంటాం. సింప్లిసిటీ అన్నది కల్టివేట్ చేయబడేది కాదు. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మనకి చూపిస్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అవుతాం. మన లక్ష్యంలో గట్టిగా పట్టుదల, ఏమాత్రం మనం అంటే నా లక్ష్యమే నాకు ముఖ్యమని ప్లేయబుల్గా ఉండం, ఫ్లెక్సిబుల్గా ఉండం. ఆయనకి ఎలా అయితే అతనికి తన యొక్క లక్ష్యం యొక్క పద్ధతుల్లో సౌందర్యం వస్తే ఓకే, కానీ సౌందర్యాన్ని అంతకంటే ఆయన ఎక్కువ ఇవ్వట్లేదు విలువ. సెల్ఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఇచ్ఛాశక్తితో రాదు. అది మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, మన రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, జీవితంలో మనం ఇచ్చే రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి అన్న దాని మీదనే అది వాటి యొక్క అవేర్నెస్ ప్రతి క్షణం వల్లనే వస్తుంది. ఇచ్ఛాశక్తి ఏమిటి చేస్తుంది, మనలో సహజంగా ఉన్న రెస్పాన్సెస్ ని మోసేస్తుంది. అవి ఎప్పుడు కూడా ఈ రెస్పాన్సెసే మన మనకి తెలియజేసేటట్టు చేస్తాయి, రివీల్ చేయిస్తాయి. ఇచ్ఛాశక్తి కోరికలోంచే వస్తుంది. కోరికని అవగాహన చేసుకోవడం ఇదంతా అడ్డే. ఏ రూపంలో ఉన్న ఇచ్ఛాశక్తి అన్నది అప్పర్ మైండ్లో కానీ, డీప్ రూటెడ్గా లోపల ఉన్నటువంటి కోరికల్లో కానీ అది ఎప్పుడూ ప్యాసివ్గా ఉండదు. ఈ ప్యాసివ్లో అవేర్నెస్లో మాత్రమే మనం సత్యాన్ని పొందగలం. మనకి కోరికల మధ్య నిరంతరాయంగా సంఘర్షణ ఉంటుంది. ఏ లెవెల్లో అయినా అవి ఒక కోరికని మరొక ఆపోజిట్ కోరికతో బలపరుస్తూ ఉంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, నిగ్రహిస్తాం. ఇలాంటి వాటిల్లో మనం ఈ నిగ్రహం వల్ల ఎప్పుడూ కూడా మనకు అవగాహన ఉండదు. కోరికను అవగాహన చేసుకోవడమే చాలా ముఖ్యం, దాన్ని అధిగమించడం కాదు. లేకపోతే ఇంకొక కోరికతో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం ముఖ్యం కాదు. ఎప్పుడైనా సరే అవగాహనే అతి ముఖ్యమైన విషయం. ఏదో ఒకటి పొందాలి అనేది దానికి సిన్సియారిటీవే ఆధారం అన్నారు. ఈ కోరిక సూపర్ఫిషియల్గా అవనింది, డీప్ రూటెడ్గా అవనింది, అనుకరణతో ఉంది. అనుకరణ ఎప్పుడైతే ఉందో అక్కడ భయం మొదలవుతుంది. ఈ భయం ఎప్పుడైతే ఉందో అక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా పరిమితం అయిపోతుంది. మనం అనుభూతి చెందేదాన్ని అధిగమించలేము. సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇంకా డీపర్గా నేను అన్నదాన్ని పెంపొందిస్తుంది. అంటే ఈ లిమిటెడ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకి ఇలాంటి అంటే అనుభూతులతో ఉన్నదో అక్కడ నేను అనేది డిఫరెంట్ లెవెల్స్లో, డిఫరెంట్ టైముల్లో, అందుకే మనకి సంఘర్షణ కంటిన్యూ అవుతూ ఉంటుంది, బాధను. మీరు ఇచ్ఛాపూర్వకంగా మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు, ఏదో ఒక పనిలో పడి, అంటే ఏదో ఒక మీ ఇష్టమైన పని, ఏదో తోటని పెంపొందించుకోవడం, ఐడియాలజీలో, లేకపోతే యుద్ధంలో, ఏదైనా యుద్ధాన్ని పెంపొందించడంలో, లేకపోతే ఇంకో దాంతో ఐడెంటిఫై, దేశంతో, ఐడియాతో నేనది అని ఐడెంటిఫై అవ్వడం వల్ల కానీ, లేదా నేనే ఈ భగవంతుడిని. అందుకని ఎంత ఎక్కువగా ఐడెంటిఫికేషన్ ఉంటే మీలో సంఘర్షణ, బాధ అంత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బాడీ నేను అన్నది ఒకటి ఐడెంటిఫికేషన్, దేశం నేను అని, నేనే ఇదంతా అని అలా ఐడెంటిఫై అవ్వడంతో బాధ ఎక్కువగా అయిపోతుంది. ఏదో ఒకటి అవ్వాలి, ఏదో సంథింగ్గా ఉండాలి, ఈ తపన మనకి ఎక్కువ ఉంటుంది కదండి. ఈ కోరిక అన్నది మనలో ఏంటంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఎంచుకుంటాం, దానివల్ల మనకి సంఘర్షణ, అంటే ఈ సిన్సియారిటీలోంచి సంఘర్షణ మొదలవుతుంది. దానివల్ల మనకి సింప్లిసిటీ ఉండదు. అంటే మనం బయటకి ఏమిటి చేస్తాము అంటే కాషాయ వస్త్రాలు కట్టుకోవచ్చు, ఒక గోచి కట్టుకోవచ్చు, బుర్ర మీద మొహం మీద విభూతులు రాసుకోవచ్చు, లేకపోతే బెగ్గర్లా ఇటు అటు తిరగవచ్చు. ఇదంతా సింప్లిసిటీ కాదు. ఇంతకుముందు